అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. గ్యాంగ్స్టర్ సల్మాన్ లాలా మరణం పేదలకు దోహదపడి అభిమానుల గుమిగూడులతో వీడ్కోలు. హజంగా ఓ గ్యాంగ్స్టర్ చనిపోతే అయితే పీడ విరగడ అయిందని జనాలు సంతోషపడతారు. కాని మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని మలకపూర్ పట్టణానికి చెందిన సల్మాన్ షా 28 మరణం మాత్రం వేలాది అభిమానులను కన్నీళ్లలో నానెత్తింది. మినీ ముంబైగా పేరుగాంచిన ఈ పట్టణంలో లోకల్ హీరోగా పేరు తెచ్చుకున్న సల్మాన్ మొత్తం 32 కేసులు, హత్యా ప్రయత్నాలు, మాదకద్రవ్యాలు, దోపిడీ, బలాత్కారం, అక్రమ మద్యం వ్యాపారం మీద ఆరోపణలు ఉన్నప్పటికీ పేదలకు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం చేస్తూ వివాదాలు పరిష్కరించడంతో ప్రజల్లో అభిమానం పొందాడు. 13 సంవత్సరాల వయసులోనే 3 కేసులు, 28 సంవత్సరాల వయసులో 32 కేసులు మీద ఉన్న అతడు చిన్న నేరాల నుంచి గ్యాంగ్ నెట్వర్క్ను బలోపేతం చేసుకున్నాడు. ఆగస్టు 31న ఇండోర్ భోపాల్ హైవేలోని సెహోర్ సమీపంలోని ఒక జలాశయంలో అతడి శవం కనుగొనబడింది. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ డ్రగ్ బస్ట్ ఆపరేషన్ సమయంలో పోలీసులు అతనిని ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అంతరించిపోయాడు. అతడి సహచరులు పీయూష్ చౌహాన్ 20, సత్యం జైన్ 26, అరుణ్ మాల్వియా 27, షదాబ్ 31, కులదీప్ సాల్డే 27, సౌరభ్ రాథోర్ 26 అరెస్ట్ అయ్యారు. వారి వద్ద ఎండీ డ్రగ్స్, 2 పిస్తూళ్లు, లైవ్ రౌండ్లు, కత్తి దొరికాయి. సల్మాన్ పోలీసులను చూసి దాదాపు 2కి జలాశయంలోకి దూకి అంతరించాడు. అది డీప్ అయి ఉండటంతో మునిగిపోయాడు. కుటుంబం పోలీస్ కస్టడీలో హత్య అని ఆరోపిస్తూ వీడియో విడుదల చేసింది. అతడు మంచి స్విమ్మర్, సముద్రంలో ఇది చేసినవాడు జలాశయంలో ఎలా మునిగిపోతాడు అని ప్రశ్నించారు. హమీదియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన తర్వాత శవాన్ని సెహోర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సల్మాన్ మరణం తర్వాత అతడి అభిమానులు సోషల్ మీడియాలో రీల్స్, పోస్ట్లు పెట్టి ప్రచారం చేశారు. 35 అకౌంట్లు, కొందరు యువతీ అకౌంట్లు హ్యాక్ చేసి ఫ్యాన్ పేజ్లుగా మార్చారు. ఇండోర్లో షట్ డౌన్ కాల్స్, ప్రాసెషన్లు జరిగాయి. గునాలో పోస్టర్లు, బ్యానర్లతో మార్చ్ చేసి సమాధిపై పూలు, డబ్బులు వేసి నివాళులు అర్పించారు. పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సైబర్ టీంతో 70 అకౌంట్లను ట్రాక్ చేసి రుమర్స్ ఆపారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సల్మాన్ మరణంపై సంతాప పోస్ట్ పెట్టి తర్వాత తొలగించాడు. బిగ్ బాస్ 7 ఫేమ్ అజాజ్ ఖాన్ మరణం మతం కారణంగా అని వీడియో పెట్టి ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ నోటీస్ పొంది మాఫీ చెప్పాడు. క్రిమినల్ అంటే క్రిమినల్, మతం లేదు అని పోస్ట్ చేశాడు. సల్మాన్ మలకపూర్లో పేదలకు సహాయం చేసి వివాదాలు పరిష్కరించి హీరోగా మారాడు. కానీ అతడి నెట్వర్క్ మాదకద్రవ్యాలు, దోపిడీలతో భయపెట్టింది. మరణం తర్వాత గునాలో పోస్టర్లు వల్ల క్లాష్, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది. జాగ్రత్తలు సూచనలు: గ్యాంగ్స్టర్లు, నేరస్తులు సోషల్ మీడియాలో హీరోలుగా చిత్రీకరించబడితే అప్రమత్తంగా ఉండండి. అలాంటి పోస్టులు షేర్ చేయవద్దు. చట్టవిరుద్ధ గుమిగూడులు పాల్పడవద్దు. సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే పాస్వర్డ్ మార్చండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి. నేరస్తుల మద్దతు పోస్టులు వైరల్ అయితే పోలీసులకు రిపోర్ట్ చేయండి. అలాంటి కంటెంట్ను షేర్ చేయవద్దు. మాదకద్రవ్యాలు, దోపిడీలు వంటి నేరాల గురించి అవగాహన పెంచుకోవడానికి పోలీస్ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియా వాడకంలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. అనుమాన పోస్టులు రిపోర్ట్ చేయండి.